మార్నింగ్ మా ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? వీరందరూ బాగుండాలని ప్రతినిత్యం మేము ప్రార్థిస్తూ ఉంటున్నాం. ప్రతి ఉదయము ఒక మాట తీసుకొని ఇలా మీ అందరి ఎదుటికి రావటానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి మహాకృపను బట్టి, ధన్యతను బట్టి దేవాది దేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటూ ఉన్నాను. ఈరోజు మరి యొక్క మాటను తీసుకొని మీ ఎదుటికి రావటానికి దేవుడు చూపించిన కృపకే దేవునికి వందనాలు చెల్లిస్తూ మాటలోనికి వెళ్దాం. ఈరోజు దేవుని యొక్క మాట యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనము. ప్రభువగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే, అది పరిశోధించబడిన రాయి, అమూల్యమైన తలరాయి. ఇక్కడ దేవుని యొక్క మాట యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనం. ప్రభువగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే, అది పరిశోధించబడిన రాయి, అమూల్యమైన తలరాయి. ప్రియ విశ్వాసి, ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి అంటే, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే. ఏంటంట దేవుడు అంటున్నాడు, రాతిని వేసినటువంటి వాడను నేనే. అది ఎలాంటి రాయి అంట? పరిశోధించబడినటువంటి రాయి, అమూల్యమైనటువంటి తలరాయి, బహుస్థిరమైనటువంటి పునాది అయినటువంటి మూలరాయి అయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు. ఏంటంట? విశ్వాసం ఉంచువాడు ఎలాంటి కలవరం అనేది అతని జీవితంలో ఉండదు. విశ్వాసించు వారికి ఎలాంటి కలవరము, ఎలాంటి భయము, ఎలాంటి ఆందోళన ఏది కూడా అక్కడ ఉండదు అని చెప్పేసి దేవుడు మాట్లాడుతూ ఉంటూ ఉన్నాడు. ఇక్కడ అది పరిశోధించబడినటువంటి రాయి. ఏంటి పరిశోధించబడినటువంటి రాయి? ఈ పరిశోధన తర్వాత ఏమవుతుంది? అమూల్యమైనటువంటి తలరాయిగా మారుతుంది. ఎలా పరిశోధన? నీ వాగ్దానము, నీ యొక్క కార్యము, దేవుని యొక్క మాట, నీ జీవితంలో దేవుడు ఏదైతే ఒక మాట చెప్పాడో ఆ మాట నీ జీవితంలో నెరవేర్పు చేయటానికి శ్రమ, శోధన, ఇరుకు, ఇబ్బంది నీ జీవితంలో నువ్వు కలిగి ఉంటావు. అంటే నిన్ను దేవుడు పరిశోధిస్తూ ఉన్నాడు. నువ్వు ఆ పరీక్షలో నిలబడతావా? ఆ పరీక్షలో గెలుస్తావా? ఆ పరీక్షలో నువ్వు నిలబడి జయిస్తూ ఉంటావా? ఆ పరీక్షలో నువ్వు నిలబడి జయమును నువ్వు చూస్తూ ఉంటావా అని చెప్పి దేవుడు నిన్ను పరిశోధిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే ఆ పరిశోధనలో నువ్వు ఉంటావో ఆ పరిశోధించబడినటువంటి రాతిని దేవుడు ఏం చేస్తాడంట? తలకు మూలరాయిగా చేస్తాడంట. ఎప్పుడు నువ్వు పరిశోధనలో విశ్వాసములో నిలబడినప్పుడు, ఆ పరిశోధనలో నువ్వు జయము పొందుకున్నప్పుడు, ఆ పరిశోధన విశ్వాసములో నువ్వు బలముగా నిలబడినప్పుడు, ఆ విశ్వాసములో బలమైనటువంటి పునాదిగా నువ్వు ఉన్నప్పుడు దేవుడు అద్భుతమైనటువంటి రీతిలో నీ జీవితంలో ఆయన కార్యము చేసేటువంటి దేవుడై ఉంటూ ఉన్నాడు. ఆయన నిన్ను పరిశోధిస్తూ ఉన్నాడు. పరిశోధించినటువంటి నిన్ను తలకు మూలరాయిగా చేస్తూ ఉన్నాడు. నువ్వెప్పుడైతే జయము పొందుకుంటావో దేవుడు నిన్ను మూలరాయిగా చేసి దేవుడు నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు. నీ తలను పైకెత్తబోతూ ఉన్నాడు. నీ తలను ఘనపరచబోతూ ఉన్నాడు. నీ తలను పైకెత్తి దేవుడు నిన్ను హెచ్చించి బలపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ ప్రతి అవసరతను అక్కర్ను తీర్చి ఆయన గొప్ప కార్యములు నీ ఎడల జరిగిస్తూ ఆయన నిన్ను బలపరుస్తూ నీ యందు ఉన్నతమైనటువంటి కృపను దేవుడు చూపిస్తున్నాడు. ఈరోజు నువ్వు పరిశోధనలో ఉన్నావేమో, పరీక్షలో ఉన్నావేమో, నీ సమస్యను బట్టి, నీ శోధనను బట్టి, నీ ఇరుకును, నీ ఇబ్బందిని బట్టి నువ్వు పరిశోధనలో ఉన్నావేమో, పరీక్షలో ఉన్నావేమో. దేవుడు అంటున్నాడు, భయపడకు. ఈ పరిశోధనలో, ఈ పరీక్షలో నేను నీ తలను పైకెత్తుతాను. నువ్వు తలకు మూలరాయిగా ఉంటావు. విశ్వాసముతో నువ్వు నిలబడి ఉన్నావు కదా, ఎన్నడూ సిగ్గుపరచను నేను నిన్ను అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన మనల్ని సిగ్గుపరిచే దేవుడు కాదు, ఆయన మనల్ని ఘనపరిచేటువంటి దేవుడై ఉన్నాడు. కాబట్టి భయపడక ధైర్యంగా ముందుకు వెళ్ళు. దేవుడు అద్భుతమైన కార్యం నీ జీవితంలో చేసి చూపిస్తూ ఉంటాడు. ప్రార్థించుకుందామా? ప్రభువా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభా యేసయ్యా తండ్రి నాయన, ఈ యొక్క ప్రభా ఉదయకాల సమయంలో నీ పాదాల దగ్గర మేము చేరి ఉంటూ ఉన్నాం. దేవా, పరిశోధించబడిన రాయి తలకు మూలరాయిగా మారుతుంది అన్నావు ప్రభా. దేవా, నీ బిడ్డలు ఏ పరిశోధనలో ఉన్నారో, నీ బిడ్డలు ఏ పరీక్షలో ఉన్నారో వారిని పరిశోధిస్తున్న దేవుడవైనావు ప్రభా. అయా, వారి జీవితంలో కార్యమును జరిగించి బలపరిచి నడిపించమని ప్రార్థిస్తున్నాను. వాళ్ళని తలను మూలరాయిగా మార్చండి, తలను పైకెత్తండి.
నిషేధించబడిన వారిని అయా తలకు మూలరాయిగా చేయమని ప్రార్థిస్తున్నాను. ప్రభా, వారిని బలపరచండి. వారి తలను పైకెత్తి దీవించి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మహిమకరంగా ప్రతి ఒక్కరి జీవితాన్ని ఉంచుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రతి బిడను కూడా ప్రభా నీ చేతులకి నేను అప్పగిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మా అందరికీ దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.